అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మేము మా మండలాధ్యక్షులు వెంకటేష్ గారు మన గూడూరు మండలము పొన్నగల గ్రామంలో మొన్న శనివారం రోజు ప్రమాదవశాత్తు అన్నట్లు చిత్రీకరించారు. ఇక్కడ గడ్డివాములు మావి 4 గడ్డివాములు మా మండలాధ్యక్షులు కాలిపోయాయి. దీనికి సుమారుగా 5-6 లక్షల నష్టం వచ్చింది. దాన్ని ప్రతికూలంగా నాయకులు ఎవరైనా సరే కావాలని చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు మా మండలాధ్యక్షులు దాడి జరగడం. గతంలో వాళ్ళ ఇంట్లో పెళ్ళిని అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మోటార్లు సేన్ దగ్గర ఎత్తుకెళ్ళిపోవడము, తర్వాత మాకు తెలియదు అని చెప్పడం జరిగినది. ఇలా ఎవరు చేస్తున్నారు అనేది మేము గుర్తుపట్టలేమని కాదు, కూటమిలో ఉన్నామని నోరు మూసుకొని ఉంటామని కాదు. ఇప్పటి నుంచి మా మండలాధ్యక్షులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరికైనా చెయ్యి వేసినా అంటే వాని చెయ్యి కాలు ఇరగొడతాం. ఎందుకంటే పని ఎంత చేస్తున్నామో అనేది మా బీజేపీకి సహనం ఎక్కువ కాబట్టి మేము గమ్మున కూర్చుంటాం, అంతేగాని పక్క పార్టీలాగా మేము చేసేది కాదు. ఖబర్దార్, మేము చెప్పేది ఇప్పుడు ఎవరైనా సరే వినండి, చేయండి. మా మండలాధ్యక్షులకు మేము గట్టిగా భరోసా ఉంటాం. మేము మా బీజేపీ పార్టీ మా జిల్లా అధ్యక్షులు అందరూ గట్టిగా సపోర్ట్గా ఉంటాము. ఇంకొకసారి ఇలా ఇంతవరకు పోలీసులు 5 రోజులు అయింది, ఏం చెప్పారో తెలీదు. నిన్న ఎంపీ గారు వచ్చారు, ఇంకా పని చేస్తున్నాము అని చెప్పారు. 5 రోజులైనా అదే పెద్ద పెద్ద నాయకుల ఇళ్లలో కానీ ఏమైనా జరిగితే గినా ఎగ్గేసుకొని పోయి వాళ్ళ పనులు చేస్తాడు. రైతులు లేకుంటే మనకి ఏమొస్తాయి? ఆ తెలివి ఉండదు. 5 రోజులైంది, ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. మేము దీన్ని పోలీస్ వారితో కూడా తర్వాత మాట్లాడడం జరుగుతుంది. లేదంటే డైరెక్ట్ ఎస్పీ గారికి వెళ్ళి మా మండలాన్ని తీసుకెళ్ళి ఏంటి దీని పరిష్కారం ఎవరు చేశారు అనేది చేస్తాం. మాకు ఎటు తిరిగి ఒక 4-5 రోజుల సమాధానం చెప్పాలనేసి మేము ప్రజాముఖంగా ప్రెస్ రూపకంగా మేము అడగడం జరుగుతుంది. ఇంకొకసారి చెప్తున్నాం, ఏ పార్టీ ఏమి అనేది మేము చెప్తున్నామండి. సహనంతో ఉండేది మా బీజేపీ పార్టీ. మా మండలాధ్యక్షులు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళు చేస్తారంటే మేము ఊరికే ఉండము. ఇది మేము ప్రజాముఖంగా చెప్తున్నాం. భారత్ మాతకి జై అండి. నా పేరు గొందిపల్ల మాధవి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అండి.